మా తల్లి బొమ్మ గంగనాడి వరాలు మరి ఎట్టున్నాయే ఆ గంగను వదలిసి గద్దేశం మొక్కి జగత్తున్న సరస్వతం మందలంచి ఎత్తి మొక్కి విగ్గన్నందలంచి ఈ చోట నిలిపి ఆ విగ్గన్న వివరాలు మరి ఎట్టులున్నాయే కూర్చుంటే విగ్గన్న కుందెల రూపం లేస్తే విగ్గన్న లేడు రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా విగ్గన్న నీ కొప్పు విపల్ల జడులు పార్వతి వరపుత్ర నీకు 10,000 శనార్థి శ్రీశైలవాసుండా శివనీల కంటుండు మమ్మలేలేడు గురుదేవ మా తల మీద కలిగి ఉండవయ్యా రమ్యమైనటువంటి రాగాలు మాకివ్వు పచ్చ ఊసలు నింపినట్టుగా పదములు మాకివ్వు స్వామి ఈ సభలోపల మా మాట సమకూర్పంగా రావేమి శరణు శరణు వాయంబారాని పూర్వకాలం నాడు దేవాన దేవతల సంగతి మరి ఎట్లున్నది అలనాటి దేవాన దేవతల రాజాక రాజుల కష్ట సుఖాలు ఈ కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు అమ్మవారు ఎల్లమ్మ రామో రామ భార్య భర్తలు కలిసి అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు అద్దాన పడవి లోపల మట్టేడు మావరం అనే పట్నం పుట్టినది ఒకవేళ మట్టేడు మావరం లోపల రేణుకాయల్లమ్మ అని ఒకవేళ మట్టేడు మావరం లోపల ఉంచిండైనా రేణుకాయల్లమ్మ నేను నాకు దగ్గ గురువును పట్టుకొని గురుపదేశం మంది వచ్చిన తర్వాత నిన్ను ఒకవేళ నాకు వెళ్ళి వేసుకుంటున్నాను చెప్పి మట్టేడు అనే పట్నం లోపల నుంచి ఆడికెళ్ళి అద్దాన పడి లోపల వెళ్ళిపోయినాడే అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు అలనాడు ఒకవేళ కనుక కార్తవీర్య మహారాజైనా అంతరం మీదకి వెళ్ళిపోతున్న దేడవలకు ఆ చక్ర బాణం మొదలైనాడు భూమి మీదకి వెళ్ళిపోతున్న దేడవలకు భూచక్ర బాణం మొదలైనప్పుడు
నీళ్ళని కోసుకుంటా ఇంటికి దగ్గర ఆడికొస్తా ఉన్నదయ్యో కొండలు కొలగిరులన్నీ కోసుకుంటారు నాడు ఒకవేళ భూచక్రమానం అంటే ఏరవచ్చి కాంచారమర్రికెళ్ళ కారు నెల్ల పుట్ట మీద తపస్సు పట్టిన జమదగ్ని గురుదేవుని డొక్క లోపల భారం పడతా ఉన్నది కారు నెల్ల పుట్ట మీద తపస్సు పట్టిన జమదగ్ని గురుదేవుని డొక్కల భారం దిగబడుతున్నదమ్మో జమదగ్ని గురుదేవునికి నాపిల బాణం కోయిలకు వస్తున్నదమ్మో దివ రొమ్ము గుద్దుకుంటున్నాడయ్యో జమదగ్ని దివ రొమ్ము గుద్దుకోలు దవదవనెత్తి బాదుకుంటాడయ్యా అయ్యా మే బామా రేణుక ఎల్లమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు మేలు దీవెన పెట్టమంటే సావు దీవెన పెట్టినవు అన్న మాట తప్పుతలేదు బామా ఇలా నా సాగు తప్పుతలేదు రేణుకాదేవి మొగడు మీద మోసు వెళ్ళదానివైతే పతి మీద భక్తి వెళ్ళదానివైతే బామా సత్యాన పూనమంట తెచ్చి నన్ను దక్కించుకోవే ఎల్లమ్మ పుట్ట మీద విలవిలదల్లాడుకుంటే కారు నెల పుట్ట మీద ఉన్నప్పుడైనా ఒక రాత్రి బావుల నీళ్లు తొలికాడని అల్ల బస్వదేవుడు సొప్పగడ్డ కొరకని అల్ల పసివిల్లలు పాలు తాగని అల్ల పతులు కలిసి సరసమాడని అల్ల ఒకవేళ కనుకనేమి అటువంటి ఏషకాంతక అటువంటి గజ్జగల్లు మనని అల్ల అమ్మవారి ఎల్లమ్మ చుట్టుముట్టు చెమ్మ దిగనట అంత దివలేసుకొని ప్రవలించి పండుకొని ఉన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మకు కల లోపల కలబడుతూ ఉన్నది అమ్మవారి ఎల్లమ్మ గురుడరారోయి పండుకున్న పక్క లోపల రెండ కలగంటుంది ముండ కలగంటుంది మొగడు వచ్చినట్టు కలగంట ఉన్నదా రేణుకాయి ఎదుర్కొని అద్దునలే చూసి ఎవరి కళ్ళ నొచ్చుకున్న బొట్టు పోయినాది కాలుకున్న కంచు కూర మెట్టలు పోయినాయి చేతుకున్న గాజులు పోయినాయి పుట్టడు నల్లలన్నీ ధరణి పాలైనాయి గిద బయట గురికొచ్చి ఒకవేళ మల్లె వృక్షం చూసి ఎవరి కల్లా మొదలేమో ఒకవేళ కిందికైనా కొనలేమో మీదికైనాయి రొమ్ము గుద్దుకుంటా ఉంది గారేనుకో చెట్టు కూడా దిమున్నదయ్యా
పట్టణము ఎల్లమ్మ అలనాడు మంత్రానికి ఎంట వెళ్ళిపోయేటప్పుడు చెప్పిండు బామ రేణుక ఎల్లమ్మ ఒకవేళ నేను మరణమైపోయినా కానీ లేచి కూర్చునే ఉపాయం ఉంది బామ కైలాసం వెళ్ళిపోయి నీ తండ్రితోని సత్యానుభవం రహస్యం తెలుసుకొని సత్యానుభవం తీసుకొని వచ్చినట్టు ఉంటే సత్యనాగాని లేచి కూర్చున్నాడే అమ్మా పూసేది లేదు కాసేది లేదని చెప్పి అమ్మవారు చిన్నగా కైలాసం తల్లి వస్తూ ఉన్నదో రామ రామ కైలాసం ఏరవచ్చి కైలాసం లోపల రేణుక ఎల్లమ్మ తల్లి శంకరుడు తల్లి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోయి సత్యానుభవం రహస్యం తెలుసుకున్నదమ్మా తామ్ర మహాముని అందంగా ఎండ్రికాయల కుళ్ళ మట్టి తీసుకొని సత్యానుభవం వంట తయారు చేసుకొని సత్యానుభవము శాతి మీద అటువంటి 2 సడ పుష్పములు ఒకవేళ గదిలో పోటీ చేసి శాతి మీద ఉన్నది సత్యానుభవము సత్యానుభవం మీద గంట దీపం ముట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటే సత్యానుభవం మీద ఉన్న గంట దీపం ఎటు 12 ఆమల వెలుగులు అందుతున్నాయమ్మా కత్తికు అటువంటి కనుకనేమి ఆ వెలుగు వెళ్ళిపోయి ఒకవేళ కంచుకుప్పల కోట మీద పడ్డప్పుడు కంచుకుప్పల్లో ఏ వెళ్ళవాడు కార్తవీర్యార్జునుడు కళ్ళ చూసినాడే రేణుక ఇవాళ ఒకవేళ నీ భర్తని అమ్మగా సచ్చిన భర్తను లేపుకోవడానికి సత్యానుభవం తీసుకొని పోతున్నవా అని చెప్పి ఒకవేళ కనుకనేమి చేతి కింద ఉన్న సేనాధిపతులను పంపించినప్పుడు ఎల్లమ్మ సత్యానుభవం అంతా ఎంగిలి వేసినారు ఎంగిలైన మనం తీసుకొని అమ్మవారు చిన్నగా అటువంటి ఏ తొవ్వలున్నాడో ఏ దారి ఉన్నాడో అని చెప్పి ఒకవేళ వెర్ర అటువంటి వెళ్ళిపోతుంటే చాలా మర్రి కింద 6 నెలల పుట్ట మీద ముర్రంట మూలుగుతున్నాడు జగదగ్ని గురుదేవుడు నాదుని చూసి గిద ఊరుకొచ్చి నాదుని మీద పడతా ఉంది ఎల్లమ్మ నువ్వు వేసుకొని ఏమి సుఖపడలేదు నిన్ను నేను వేసుకొని ఏమి సుఖపడలేదు బామా నన్ను నువ్వు వేసుకున్నందుకు నిన్ను నేను వేసుకున్నందుకు నీకు ధనము కావాలన్నా ధాన్యం కావాలన్నా ఇంటి కావాలన్నా బంగారం కావాలన్నా తిరగనీక గుర్రాలు కనకనక వస్తు వాహన వజ్ర వైడ్యూర్యాలు భూమినక పుష్పరాగాలు మణికిత మాణిక్యాలు ఏమి కావాలనో కోరుకోవే బామా ధాన్యముండి ఎవరి పాలు మిద్దలుండి ఎవరి పాలు మేడాలుండి ఎవరి పాలు నాదా ఒక పెళ్లికోయినా పేరంటానికోయినా నోముకోయినా వ్రతానికోయినా గిట్లనే 10 మంది ఊడ్చిన దగ్గర నీ మెడ లోపల 2 తులాల బంగారం ఉంది నీకు మిద్దెలు ఎన్ని ఉన్నాయి మేడలు ఉన్నాయి భూములు జాగలేను నేను ఎవరు అడగబోరమ్మా కడుపులో పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే నేను ఏమంటే చెప్పాలి నాదా ప్రాణేశ్వర నాకు వంశముత్తరివ్వంగా రామరామ వంశముత్తరివ్వంగా ఓ దేవుడా కొడుకుల నీయవయ్యా మా నాయనో బల్లమెత్తి పాడంగా ప్రాణనాదా ఆడివిల్ల నీయవయ్యా ఓ దేవుడు రామ 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 రామ
బదులేని పిల్లలా గన్నట్టు ఉంటే బదలాము వస్తుంది ఎల్లమ్మ మూడలేని పిల్లలా గన్నట్టు ఉంటే మోసంపు జరుగు బామ ఎల్లమ్మ ఒక బాయిని ముయ్యవచ్చు సెరువు తోమును ముయ్యవచ్చు కానీ నరం లేని నాలుగే ఈ నోటిని ముయ్యలేము నరం లేని నాలుగే నానా వాళ్ళు మాట్లాడుకుంటారమ్మా మాట్లాడుకుంటారే ఎల్లమ్మ బామా ఎల్లమ్మ సంతానం వద్దు బామ అంటున్నాడు కావాలి కయ్యం పోవాల పానం ఆడవాళ్ళ పట్టు కదరు దున్నపోతు పట్టు ఒక్కటన్నట్టు అడవి లోపల అమ్మవారి ఎల్లమ్మ తగని పోరు పెట్టుకున్నప్పుడు అరే బామా రేణుకా ఎల్లమ్మ నా ఎద లోపల అటువంటి కనుకనేమి అటువంటి పిక్కలలో ఉన్న మామిడి పొలములు తీసిన ఒడి లోపల పెట్టిండు బామా ఎల్లమ్మ ఈ 5 మామిడి పొలములు దీని ఒకవేళ 5 దోషుల రక్తం దాగవమ్మ నీకు 5 మంది పిల్లలు పుడతారు 4 కొడుకులు ఒక ఆడపిల్ల పుడతా అని చెప్పినప్పుడు బాణం గుంజితే అటువంటి ఊపితే ఊగుతుంది కానీ ఒకవేళ వెనుక గుంజితే బాణం వెనుకకు వస్తలేదు అమ్మవారి ఎల్లమ్మ తల్లి వెనుక ముందు ఆలోచన చేయకుండా భర్తన్న కనికరం లేకుండా మొగని మీద మోజు లేకుండా ఏనుగంత ప్రాధం తీసేద మీద పెట్టి బాణం గుంజాబట్టేనే మీద భక్త లేక మొగని మీద మోదు లేకుండా నీ కాలు తీసి నా ఎద మీద పెట్టినావు బామో ఎల్లమ్మ ఇవాళ నువ్వు నా ఎద మీద ఎట్లా కాలు పెట్టినావో ముందు భవిష్యత్తు లోపల నీ గర్భాన కూడా ఒకవేళ 4 కొడుకులు ఒక కాలు విల్ల పుట్టేది అందులోపల పెద్దవాడు తండ్రి పేరు చెప్పమని నిన్ను తక్కట్లో పెట్టి జోకి అంగట్లో పెట్టి అమ్ముతాడు కత్తికింత కైమ కొడతాడు ఒకవేళ కాలు కొద్దిగా అంతాడు చెయ్యి కొద్దిగా కొడతాడమ్మా ఎన్ని దెబ్బలు కొట్టినా పడాలి ఎన్ని మాటలు తిట్టినా పడాలి కానీ 24 ఏళ్ళు వెళ్ళి ఒక్క దినం పడ్డదాకా నా పేరు చెప్పొద్దు అని చెప్పిన పాలివాని పేరు చెప్పొద్దు ఒకవేళ మధ్య మనిషి చెప్పినవనుకో పాకానికి వచ్చిన పత్తికాయ వాళ్ళ తల వాళ్ళకి మరణమైతే బామా నానమ్మ బాధలు పెడతాడే ఎల్లమ్మో బామ ఎల్లమ్మ ఒకవేళ కనుకనే వికానమ్మ బాధలు పెడతారని చెప్పినప్పుడు